హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఒక హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇలాంటి హెల్త్ డిపార్ట్మెంట్ జాబ్స్ మీ డిస్టిక్లో కూడా కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో డిస్టిక్ నేమ్ మెన్షన్ చేయండి. సో నేను పడిన వెంటనే మీకు నోటిఫికేషన్ తెలుస్తుంది. లేకపోతే నేను ఇన్ఫార్మ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు చూసుకోండి ఫ్రెండ్స్. మీరు చాలా నోటిఫికేషన్స్ మన ఛానల్‌లో అయితే ఉన్నాయి. రకరకాల నోటిఫికేషన్స్ పడుతున్నాయి. హెల్త్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఉన్నప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ అని మెన్షన్ చేస్తాం ఫ్రెండ్స్ థంబ్‌నెయిల్‌లో. అలా చెక్ చేసుకోండి. చాలా రకాల జాబ్స్ అయితే ప్రెజెంట్‌గా అయితే ఉన్నాయి. ఇది హైదరాబాద్ సీడీఎఫ్‌డిలో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ నుంచి అయితే వచ్చింది. అలాగే ఎయిమ్స్ మంగళగిరిలో అయితే పోస్టింగ్ అయితే ఉంది. అలాగే టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ హైదరాబాద్‌కి సంబంధించిన టాటా ఇన్‌స్టిట్యూట్‌లో పోస్టింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే ఎన్ఐఏబీ నుంచి కూడా హైదరాబాద్‌లోనే పోస్టింగ్ అయితే ఉంది. ఇవన్నీ హైదరాబాద్ రిలేటెడ్ పోస్టింగ్సే ఫ్రెండ్స్. సో ఒకసారి చెక్ చేసుకోండి. మీకేదన్నా యూజ్‌ఫుల్ అవుతుంది లింకు అండ్ మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఉందంటే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఫ్రెండ్స్, మనం 40,000 సబ్స్క్రైబర్స్‌కి అతి దగ్గరలో అయితే ఉన్నాము. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ సబ్స్క్రిప్షన్ లైక్సే మమ్మల్ని 40,000కి రీచ్ అయ్యేటట్టు చేస్తాయి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరన్నా ఉంటే మన ఛానల్‌ని తెలియచేయండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్స్ జాబ్స్ మీకు తెలియాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో మీ డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ చేయండి. తప్పకుండా ఇన్ఫార్మ్ అయితే చేస్తాము. అండ్ కొత్తగా వచ్చిన డిస్ట్రిక్ట్స్‌లో చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. అర్హత 10థ్, ఇంటర్, డిగ్రీ ఏదైతే మీరు ఏది చేసినా ఎలిజిబుల్ అయితే ఉంది. చూసుకోండి. నేను అన్నీ ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్టోర్ కీపర్ 3 వేకెన్సీస్, ఔట్‌సోర్సింగ్ 18,500 అయితే ఇస్తారు. కంప్యూటర్ ప్రోగ్రామర్ ఒకటైతే ఉంది. 34,580 ఇస్తారు. ఎలక్ట్రికల్ హెల్పర్ అయితే వచ్చేసి 15,000 అయితే ఇస్తారు. ఆఫీస్ సబార్డినేట్ 15,000, మార్చుటరీ అటెండెంట్ 15,000, జనరల్ డ్యూటీ అటెండెంట్ 15 వేకెన్సీస్ ఉన్నాయి. 15,000 అయితే ఇస్తారు. ల్యాబ్ అటెండెంట్ 2 వేకెన్సీస్ 15,000, 35 ఉన్నాయి వేకెన్సీస్ అయితే ఉన్నాయి అన్నీ కలిపి. కొన్ని కాంట్రాక్ట్, కొన్ని ఔట్‌సోర్సింగ్ జాబ్స్ అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ అయితే వచ్చేసి ఇదైతే వచ్చేసి ఫస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌లో పనిచేయాలి. ఎల్లప్రగడ సుబ్బారావు సంబంధించింది. ఇది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో పనిచేయడానికి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇంకా పోస్టులయితే ఉన్నాయి. రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ 35,570 ఇస్తారు. కార్డియాలజీ టెక్నీషియన్ అయితే 37,640 ఇస్తారు. చైల్డ్ సైకాలజిస్ట్ అయితే 54,000, క్లినికల్ సైకాలజిస్ట్ అయితే 54,000 అండ్ కంప్యూటర్ ప్రోగ్రామర్ అయితే 34,000, ఎలక్ట్రికల్ హెల్పర్‌కి 15,000 మనీ అయితే ఇస్తారు. అండ్ ఇంకా అయితే పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 87 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2. సో బేస్డ్ ఆన్ పొజిషన్ బట్టి సాలరీస్ అయితే ఉన్నాయి. నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్‌కి 34,000, ఆఫీస్ సబార్డినేట్‌కి 15, ఓటీ టెక్నీషియన్‌కి 23,120, సైకియాట్రిక్ సోషల్ వర్కర్‌కి 38,720, స్పీచ్ థెరపిస్ట్‌కి 40,000, స్టోర్ అటెండెంట్‌కి 15,000, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ 34,000. ఇలా 87 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ కొన్ని కాంట్రాక్ట్ అయితే ఉన్నాయి. కొన్ని ఔట్‌సోర్సింగ్ అయితే ఉన్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌లో ఒకటైతే ఉంది. 45 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 46 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్ కాంట్రాక్ట్ అయితే. ఔట్‌సోర్సింగ్ అయితే 76. టోటల్ కలిపితే 122 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి అప్లై చేయడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే స్టోర్ కీపర్‌కి మస్ట్ హావ్ పాస్డ్ ఎనీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అట్‌లీస్ట్ 2 ఇయర్స్ స్టోర్ క్లర్క్‌గా చేసిన అనుభవం ఉండాలి. కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి బీఈ, బీటెక్, ఐటీ, సీఎస్ కానీ, ఎంసీఏ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్, ఐటీ ఉండి 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అండ్ ఎలక్ట్రికల్ హెల్పర్ అయితే ఎస్ఎస్‌సి 10థ్ చేసి 1 ఇయర్ ఎలక్ట్రికల్ వర్క్ మీద ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్‌కి ఎస్ఎస్‌సి సరిపోతుంది. మార్ట్యూటరీ అటెండెంట్ కూడా ఎస్ఎస్‌సి సరిపోతుంది. రేడియోగ్రాఫర్‌కి అయితే వచ్చేసి మీరు ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియేట్ చేసి మీరు డిప్లొమా రేడియోగ్రాఫర్ గాని, ఎక్స్‌రే టెక్నీషియన్ లేదా బీఎస్సీ రేడియోగ్రాఫర్, టెక్నా ఆర్ సీఆర్ఏ సర్టిఫైడ్ రేడియోలాజికల్ అసిస్టెంట్, ఇలా రేడియోగ్రఫీ రిలేటెడ్ కోర్స్ చేసిన వాళ్ళే ఎలిజిబుల్. కార్డియాలజీ అయితే వచ్చేసి బీఎస్సీ డిప్లొమా గాని, బీఎస్సీ కార్డియాలజీ ఎలిజిబుల్. చైల్డ్ సైకాలజిస్ట్ అయితే వచ్చేసి మీరు డిగ్రీ ఇన్ ఎంఫిల్‌లో చేసైతే ఉండాలి. ఎంఏ సైకాలజీ లేదా పీజీ డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ చేసిన ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అయితే వచ్చేసి బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ చేయాలి. జనరల్ డ్యూటీ అటెండెంట్ అయితే వచ్చేసి ఎస్ఎస్‌సి 10థ్ పాస్ అయిపోవాలి.
ల్యాబ్ అటెండెంట్ అయితే ఎస్ఎస్సి 10th పాస్ అయిపోయి ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ చేసైతే ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 బీఎంఎల్టీ ఆర్ బీఎస్సీ ఎంఎల్టీ చేసి మీరు మస్ట్ రిజిస్టర్డ్ ఇన్ ఏపీపీఎంబీ నుంచి రిజిస్టర్ చేసుకొని 1 ఇయర్ అప్రెంటైజ్ ట్రైనింగ్ అయితే ఉండాలి. నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్‌కి బీఈ, బీటెక్, ఐటీ, సీఎస్, సీఎస్ఈ, ఎంసీఏ చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసినా పర్వాలేదు. ఎక్స్‌పీరియన్స్ 3 ఇయర్స్ అయితే ఉండాలి. ఓటీ టెక్నీషియన్‌కి డిప్లొమా మెడికల్ స్టెరిలైజేషన్‌కి చేసి అయితే ఉండాలి. నెక్స్ట్ సైకియాట్రిక్ సోషల్ వర్కర్ అయితే వచ్చేసి మెడికల్ సైకియాట్రిక్ సోషల్ వర్క్ చేసైతే ఉండాలి. స్పీచ్ థెరపిస్ట్ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ బీఎస్సీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ చేసైతే ఉండాలి. స్టోర్ అటెండెంట్ అయితే వచ్చేసి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సీ ఆర్ ఈక్వివాలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి అయితే ఉండాలి. నెక్స్ట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అయితే బీఈ, బీటెక్, ఐటీ, సీఎస్లో చేసి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. క్లినికల్ సైకాలజిస్ట్‌కి ఎంఫిల్ మెడికల్ సోషల్ సైకాలజీ, ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ, ఎంఫిల్ మెంటల్ హెల్త్ సోషల్ సైకాలజీ ఆర్ ఎంఏ సైకాలజీ లేదా పీజీ డిప్లొమా మెడికల్ సైకాలజీ రిలేటెడ్ చేసేతో ఉండాలి. ఏజ్ అనేది 18-42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఫీ అయితే చూద్దాము. ఇక్కడైతే ఫీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఎవరెవరికి ఉందంటే ఓసీ క్యాండిడేట్స్ ₹250, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఎగ్జంప్షన్ అయితే ఉన్నారు. ఫీ అయితే డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాలి. ద ప్రిన్సిపాల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు మీద అయితే డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. క్యాండిడేట్ అప్లైస్ ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్‌కి అప్లై చేస్తే డిమాండ్ డ్రాఫ్ట్ సెపరేట్‌గా ఈచ్ పోస్ట్‌కి అప్లై చేయాలి. ఈచ్ పోస్ట్‌కి తీయాల్సి అయితే ఉంటుంది. సో, ఈచ్ వర్డ్ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. టోటల్ మీకు మెథడ్ ఆఫ్ సెలక్షన్ 100 మార్క్స్‌కి అయితే ఉంటుంది. సో, ఇక్కడ 100 మార్క్స్‌ని ఏ విధంగా డివైడ్ చేశారో మీరు చూడొచ్చు ఇక్కడ. 70% విల్ బి అలొకేటెడ్ అగ్రిగేట్ మార్క్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ అప్ టు 10 మీకు ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్, వెయిటేజ్ బట్టి డిసైడ్ చేస్తామని క్లియర్‌గా కూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్ అయితే వచ్చేసి ఆల్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్ షల్ బి అటెస్టెడ్ బై ద ఎనీ గెజిటెడ్ ఆఫీసర్ టు బి ఎన్‌క్లోజ్డ్ ఇన్ ద ఫీల్డ్ ఇన్ అప్లికేషన్. సో, అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత గెజిటెడ్ ఆఫీసర్‌తో సిగ్నేచర్ కావాలని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మీరు గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచరే పెట్టాలి. ఏమేం డాక్యుమెంట్ ఎస్ఎస్‌సి పాస్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, మీ దగ్గర ఎడ్యుకేషన్ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ క్లాస్ 4th నుంచి 10th వరకు పెట్టమని చెప్తున్నారు. కాపీ ఆఫ్ వాలిడ్ క్యాస్ట్ ఉండాలి. ఈడబ్ల్యూఎస్ ఉన్నవాళ్ళు ఈడబ్ల్యూఎస్, డిజబిలిటీ ఉన్నవాళ్ళు డిజబిలిటీ, హ్మ్. ఇంకా సర్వీస్ సర్టిఫికేట్స్ ఎవరి దగ్గరన ఉంటే అవన్నీ మెన్షన్ చేయండి. ఇఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్ హి ఆర్ షుడ్ స్టే ఇన్ ద బోనాఫైడ్ హెడ్ క్వార్టర్స్ కంపల్సరీ అని క్లియర్‌గా అయితే ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్ రూపంలో ఇక్కడ చూడొచ్చు మనం గమనించినట్లయితే. సో, ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్. మీకు అప్లికేషన్‌లో ఏమేమి పెట్టాలంటే అప్లికేషన్ ఫార్మ్, చెక్ లిస్ట్, సర్వీస్ సర్టిఫికేట్ పెట్టాలి. సో, నేను అప్లికేషన్ ఫార్మ్ చూపిస్తాను ఏ విధంగా ఉందో. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఇక్కడ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, అప్లికేషన్ నంబర్ మెన్షన్ చేయండి. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఎస్ఎస్‌సిలో ఎలా ఉందో అలా రాయండి. జెండర్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్, వెదర్ క్లైమింగ్ సర్వీస్, వెయిటేజ్, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ క్లెయిమ్ చేస్తున్నారా, ఫిజికల్ హ్యాండిక్యాపా, ఈడబ్ల్యూఎస్సా, మొబైల్ నంబర్ అప్లికెంట్, డీడీ నంబరు, అమౌంట్ రాయండి. అడ్రస్ ఫర్ ద కమ్యూనికేషన్, అలాగే మీరు అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి అది రాయండి. డీటెయిల్స్ ఆఫ్ కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, హోనోరియం సర్వీసెస్ ఏమన్నా ఉంటే మీ దగ్గర సో, మీరు ఆ సర్వీస్ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. ప్రిఫరెన్స్ కూడా ఇస్తారు మెన్షన్ చేస్తే. 4th నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడ చదివారు, ఏ స్కూలు, ఏ టౌన్, డిస్ట్రిక్ట్‌లో చదివారు. డిక్లరేషన్ దగ్గర సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ పెట్టండి. ఇది ప్రింట్ ఔట్ తీసుకొని గెజిటెడ్ ఆఫీసర్ మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ దీని మీద కూడా గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అయితే ఉండాలి. దాని తర్వాత చెక్ లిస్ట్ కూడా ఉండాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. మార్క్స్ మెమో ఏమేమి పెట్టాలంటే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఏమేమి పెడుతున్నారు ఒకవేళ ఎస్ఎస్‌సి పెట్టారనుకోండి, ఎస్ దగ్గర టిక్ బాక్స్‌లో టిక్ కొట్టండి. సో, పెట్టలేదు అంటే నో దగ్గర టిక్ కొట్టండి. అంటే వాళ్ళు పెట్టలేదని కాలిక్యులేట్ చేసుకుంటారు. లేటెస్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్ అందరి దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉండవు కదా! మీ దగ్గర ఏమున్నాయో అది మాత్రం కంపల్సరీగా టిక్ బాక్స్‌లో టిక్ చేయండి. అంటే ఇక్కడ ఎస్ దగ్గర టిక్ చేయండి. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! కౌన్సిల్స్, ఏపీ నర్సెస్ మిడ్‌వైఫ్స్ కౌన్సిల్, ఏపీ పారామెడికల్ బోర్డ్ నుంచి సంబంధించినయి, సర్వీస్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అప్లికెంట్ వాస్ ఎఫెక్ట్స్ విత్ అటెస్టేషన్ ఇక్కడ ఫ్రెండ్స్ మీ ఫోటో మీద కూడా అటెస్టేషన్ చేయించమని చెప్తున్నారు. డిమాండ్ డ్రాఫ్ట్ ఒకటి. అలాగే సర్టిఫికేట్ కంప్లీషన్ 1 ఇయర్ అప్రెంటైజ్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఏమైనా ట్రైనింగ్స్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ పెట్టండి. Candidates who are applying for the post notified under the LST quota should submitted local scheduled caste certificate submit చేయాలి. మీరు ఒకవేళ ఎల్ఎస్టీ కోటా కింద అప్లై చేస్తే ఎనీ అడిషనల్ డాక్యుమెంట్స్ ఉంటే వాటికి సంబంధించినవి కూడా ఏమేమి పెడుతున్నారో ఇక్కడ రాయండి. సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ దీని మీద కూడా గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ అయితే ఉండాలి. ఇంతే ఫ్రెండ్స్, ఇవన్నీ పెట్టి పంపించడమే.
16/6/2025 కల్లా పంపించాలి. ద కంప్లీటెడ్ ఫిల్డ్ అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ ఇన్ ద స్పెసిఫైడ్ కౌంటర్స్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు. సో 16/6/2025 రోజున మీరు సబ్మిట్ చేయాలి. ఆ లోపల క్యాండిడేట్ అడ్వైజ్డ్ టు అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వితౌట్ వెయిటింగ్ ద లాస్ట్ డేట్ టు అవాయిడ్ ద లాస్ట్ అవర్ రష్ అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు చూసిన వెంటనే అప్లై అయితే చేసుకోండి అని క్లియర్గా కూడా మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హెన్స్ ఎ క్యాండిడేట్ హూ బిలాంగింగ్ టు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ట్రీటెడ్ యాజ్ ఎ లోకల్ అండ్ ద రిమైనింగ్ అప్లికెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రీటెడ్ యాజ్ నాన్ లోకల్ కింద కన్సిడర్ చేస్తారు. ఇది వెస్ట్ గోదావరి నుంచి వచ్చింది కాబట్టి ఇది వెస్ట్ గోదావరి వాళ్ళ లోకల్గా, మిగతా వాళ్ళు నాన్ లోకల్గా ఇస్తారు. నాన్ లోకల్ వాళ్ళు అప్లై చేయకూడదు అని చెప్పేసి నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారు. చేయొచ్చు ఫ్రెండ్స్, అప్లై చేయొచ్చు. బట్ లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. లోకల్ క్యాండిడేట్స్ సరైన వాళ్ళు దొరకకపోతే, అంటే సరైన మ్యాచింగ్ క్యాండిడేట్స్ లేకపోతే అప్పుడు నాన్ లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే అదర్ ఆంధ్రప్రదేశ్లోని అదర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ వెళ్తారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉండి, మీ ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా మంచి పొజిషన్స్ ఉండి, మీకు మంచి పర్సంటేజ్ ఉండి, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అన్నీ మంచిగా ఉన్నాయి, నేను కంపల్సరీగా నాకు ఇక్కడ ఈ పర్టికులర్ జాబ్ కావాలి ఈ డిస్ట్రిక్ట్లో అనుకుంటే మీరు అప్లై అయితే చేసుకోండి. సో మెరిట్ లిస్ట్ అయితే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు ఫ్రెండ్స్. మీరు సెలెక్ట్ అయితే 16/6/2025 5 PM లోపల వాళ్ళకి పంపించాలి. ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్. మీ ఫ్రెండ్ సర్కిల్ ఉంటే తెలియచేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.